తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వేడలేదు. వందల కొద్ది పోలీసులు జల్లెడ పడుతున్నారు. పాప ఆచూకీ మాత్రం లభించలేదు. పెంపుడు కుక్కకు సైతం జీపీఎస్ ట్రాకర్ను పెట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ. ఇప్పటికీ ఇంకా ఏ విధంగా క్లారిటీ రాలేదు. వందల కొద్ది ఒకవైపు పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయినా కూడా పాప ఆచూకీ మాత్రం తెలియడం లేదు. పెంపుడు కుక్కకు ఇప్పటికే జీపీఎస్ ట్రాకర్ను కూడా పెట్టి గాలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్తో పాటు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వేడలేదు. వందల కొద్ది పోలీసులు జల్లెడ పడుతున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు. పెంపుడు కుక్కకు సైతం జీపీఎస్ ట్రాకర్ను పెట్టి గాలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. ఇక కాకినాడ జిల్లా తుని మండలంలోని శ్రీహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఈ నెల 6న అదృశ్యమైంది. పామాయిల్ తోట కాపలాదారులుగా ఉంటున్న తల్లిదండ్రులు గణేష్, భవానీ తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందలాది పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. చుట్టూ అటవీ ప్రాంతం, కొండలు, గుట్ట ఉండడంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తున్నాం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీపై ఇప్పటివరకు సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. ఆ మిస్సింగ్ మిస్టరీ ఎప్పుడు వీడే అవకాశం ఉంది పోలీసులు చెప్తున్నారు. పురోగతి ఏమైనా లభించిందా? కేసులో అప్డేట్స్ ఏంటి సతీష్? ఝాన్సీ, అయితే చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి ఈరోజు 8వ రోజు కూడా సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఒక పక్కన అంటే పాప మిస్ అయినప్పటి నుంచి కూడా ఇటు గాలింపు చర్యలతో పాటు కిడ్నాప్ అయితే కనుక ఏ కోణాల్లో దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం వేగంగా చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక 2 అంశాలు అయితే ప్రధానంగా పాప మిస్ అయిన తర్వాత మిస్ అవ్వడానికి గల కారణాలు అయితే 2 అంశాలు ప్రధానంగా అయితే ఉన్నాయి. అందులో ఒకటి అటవీ ప్రాంతం కావడంతో అడవికి సంబంధించిన జంతువులు ఏమైనా అటాక్ చేసినాయా అనే అంశంపై పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అయితే గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగించారు. ఇటు 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుమారుగా 4 సార్లు అయితే ఇటు ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలతో పాటు అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించారు. గాలింపు చర్యలు కూడా కొనసాగించారు. ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించి ఒక్క చిన్న ఆచూకీ కూడా లభించలేదు. అయితే దీనికి సంబంధించి అంటే పాప మిస్ అయిన రోజే పాప కుటుంబంలో పెంచుకున్న పెంపుడు కుక్క కూడా మిస్ అవ్వడం, 3 రోజుల తర్వాత తిరిగి కుక్క రావడంతో కొంత ఆశలు అయితే చిగురించినప్పటికీ కూడా నిన్న ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ పెట్టి కుక్కను కూడా వదిలేశారు. అయితే సుమారుగా 2 కిలోమీటర్ల మేర కుక్క అంటే ఈ పామాయిల్ తోటతో పాటు ఆ కొండ ప్రాంతాన్ని, పరిసర ప్రాంతాన్ని, ఆ గ్రామాల సుమారు 2 కిలోమీటర్లు తిరిగి మరలా ఇంటికి అయితే వచ్చింది. అయితే కుక్క ద్వారా కూడా దొరికే అవకాశం ఉందనే అంశం కూడా అంతగా కూడా ఆశలు అయితే మాత్రం నిరాశ అయినాయని కూడా మనం చెప్పాలి. అయినప్పటికీ కూడా కుక్క ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే మరో అంశం ఏంటంటే కిడ్నాప్ అయి ఉంటుంది. కిడ్నాప్ అయి ఉంటే కనుక ఏ అంశాలు ఉన్నాయి, ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ స్నేహితుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా, ఆ తండ్రికి సంబంధించిన వివాదాలకు సంబంధించి శత్రువులు ఎవరైనా ఉన్నారనే అంశంపై దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దాంతోపాటు
తుని దగ్గర నుంచి నర్సీపట్నం వరకు కూడా ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో అన్ని సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే పరిశీలించారు. హౌస్ టు హౌస్ సెర్చ్ కూడా చేశారు, ప్రతి ఇంటికి కూడా. అయితే దీనికి సంబంధించి ఒకవేళ కిడ్నాప్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఆచూకీ కూడా లభించలేదు. అంటే పోలీసులు ఇంత వేగంగా ఇంత ముమ్మరంగా కూడా దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడానికి కొన్ని కారణాలు అయితే మాత్రం ఉన్నాయి. అది పూర్తిగా రిమోట్ ఏరియాలో ఉన్న ఫామ్ హౌస్ మధ్యలో ఉన్న ఒకే ఒక హౌస్, దానికి కూడా సీసీ కెమెరాలు కూడా ఒకవైపు మాత్రమే ఉన్నాయి, మరోవైపు అయితే సీసీ కెమెరాలు అయితే లేవు. ఆ వైపే మరోవైపు అయితే ఏదైతే తోటకి మరోవైపు ఎక్కడ ఉందో ఆ వైపుకి వెళ్ళిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి అయితే ఉన్నారు. అక్కడ మనం 10 టీవీ నిన్న చూపించిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఆ ప్రాంతానికి కనుక ఖచ్చితంగా పాప వెళ్తే అక్కడి నుంచి ఎవరైనా సరే ఇటు జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు కానీ లేకపోతే అగంతకులు కానీ పాపని ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రాంతం నుంచి అయితే తీసుకెళ్ళడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి కనుక తీసుకువెళ్తే కనుక ఇటు సీసీ కెమెరాల్లో కానీ లేకపోతే సెల్ ఫోన్ సిగ్నల్లో కానీ ఎవరికి కూడా కనిపించే అవకాశాలు అయితే లేవు. అది కేవలం రిమోట్ ఏరియా కావడంతో ఏ కోణంలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా పోలీసులకి అంతు చిక్కని సమస్యగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్గా ఈ కేసును అయితే మాత్రం తీసుకున్నారు. పాప ఆచూకీ లభ్యం అయ్యే వరకు కూడా కేసును అయితే మాత్రం వదిలే సమస్య లేదు. ఎన్ని రోజులైనప్పటికీ కూడా ఈ సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తామని చెప్పి తుని రూరల్ సీఏ చెన్నకేశవ్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పాపను పట్టుకునేందుకు ఈరోజు సర్చింగ్ ఆపరేషన్లో భాగంగా మెటల్ డిటెక్టర్ అంటే పాప మెడలో కానీ లేకపోతే పాప కాళ్ళకి కానీ పట్టీలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి లాకెట్ కూడా ఉంది. మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా ఆ కొండ పరిసర ప్రాంతం అంతా కూడా మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేస్తున్నారు. దాంతోపాటు అంటే పిన్ టు పిన్ అంటే ఆ కుటుంబానికి సంబంధించి ఇద్దరిది కూడా ప్రేమ వివాహం, ఇటు గణేష్ భవానీలకు ఇద్దరిది కూడా ప్రేమ వివాహం కావడంతో కుటుంబ సభ్యులకు సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో ఒక టీం అయితే తిరుగుతుంది. దాంతోపాటు గణేష్కి సంబంధించి అంటే గణేష్ ప్రొఫైల్ కూడా ఇప్పటికే చెక్ చేశారు. ప్రతిరోజు కూడా గణేష్కి సంబంధించి ఏ చిన్న అనుమానం ఉన్నప్పటికీ కూడా స్టేషన్కి పిలిపించి దానికి సంబంధించి నివృత్తి అయితే మాత్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా స్నేహితులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు కావచ్చు, శత్రువులు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన శత్రువులు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అంటే సతీష్ అటు కిడ్నాప్ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, మరి ఇప్పటికే గణేష్ ఎవరైతే పాప తండ్రి ఉంటారో గణేష్ స్నేహితులతో పాటు బంధువుల వాళ్ళని కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు వరకు కూడా అడవి జంతువులు ఏమైనా చేశాయనే అంశంపై ఒక క్లారిటీకి అయితే వచ్చారు. అంటే ఇప్పుడు వరకు కూడా పాపకు సంబంధించి ఎటువంటి ఆధారం కానీ ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేని నేపథ్యంలో అడవి జంతువులు ఖచ్చితంగా ఏమీ చేసి ఉండవు, పాప ఖచ్చితంగా కిడ్నాప్ అయి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం చేశారు. అదే క్రమంలో ఇటు గణేష్ అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్కి సంబంధించిన స్నేహితులు బంధువులతో పాటు శత్రువులు కూడా అంటే వ్యాపార నిమిత్తంలో గత 5 నెలల క్రితం ఒక గొడవ అయితే జరిగింది. ఆ గొడవకు సంబంధించిన శత్రువులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి అయితే ఒక ప్రత్యేకమైన 2 టీంలు అయితే ఏర్పాటు చేశారు. ఈ 2 టీంలు కూడా గణేష్కి సంబంధించి కానీ గణేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎవరైతే ఉన్నారో అనే అంశంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ తోటకు సంబంధించిన యజమానిపై కూడా ప్రత్యేకమైన నిఘా కూడా పోలీసులు పెట్టినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 రోజుల్లో పాప ఆచూకీ అయితే మాత్రం లభ్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.